గౌరవ శాసనసభ్యులు మరి గత 6 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఏదైతే బస్ డిపో వద్ద నిర్మాణంలో అయిపోయినాయో అక్కడికి వెళ్ళి కేవలం ఫ్లోరింగ్ మరి అప్పుడు 6 సంవత్సరాల క్రితం ప్రారంభమై వదిలేసి ఉన్న ఫ్లోరింగ్ వద్ద వెళ్ళి మరి అది వీరు అంతమంది వెళ్ళి నిలబడి చూస్తున్నాం. దాని ముందు చూస్తే ఇదివరకే కుంగిపోయి ఉన్నది. మళ్ళా అక్కడ కావాలనా అసలు వీళ్ళకి తెలుసా తెలియదా ఆ అధికారులు చెప్పిరా మాకు తెలియదు. కానీ కుంగిపోయిన వద్ద నిలబడి మళ్ళా కుంగిపోయిన దాన్ని కాళేశ్వరంతో పోల్చడం నిజంగా బాధాకరం. ఎందుకంటే నల్లరేగడి మట్టిలో ఎప్పుడైనా కానీ మరి అక్కడ నిర్మాణం చేపడితే కొంత స్లాబ్ వేసినా కూడా దాన్ని వేచి చూసే పరిస్థితులు, ఎందుకంటే కుంగుతుందేమో నిర్మాణాలు వెంటనే చేయరు. మేము తుర్కాష్ నగర్లో కానీ మరి కోతులకు రుద్రనాథ్ కోతులలో కానీ అక్కడే మరి మినీ స్టేడియం కడుతున్న ముందే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. మరి మీరు ఇచ్చినటువంటి 144 డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అయితే వారి గతంలో చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగిందని గతంలో చెప్పినాం, రేపు కూడా చెప్తాం. మరి మీ యొక్క విధానం మీరు ఈ 2 ఏళ్ల ఒక్కరికి కూడా మరి ఇందిరమ్మ పేరు మీద ఏదో ఎలక్షన్ ముందట మీరు ఇచ్చే లబ్ధిదారుల లిస్టు మాకు కనబడతా ఉంది. కానీ మీరు సొంతంగా ప్రభుత్వమే కట్టించిన ఒక్క ఇల్లైనా చూపెట్టగలుగుతారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు మొన్న గత వారంలో ఈ లబ్ధిదారులందరూ పిలిచి మరి ఇప్పటికే ఒక్కొక్కరికి ₹1,00,000 దాకా వర్క్ అయింది. ఇంకా మిగతా మీరు కొంచెం పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పింది మీ అధికారులు కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఈ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మీ ఆలోచన విధానం ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు కట్టేది సచ్చేయలేదు, కానీ మీరు అక్కడికి వెళ్ళి కేసీఆర్ని బదనం చేసి కాళేశ్వరంలో అయితే బదనం చేసి అధికారులకు వచ్చిరో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణంలో మరి అందరినీ వాళ్ళని మాయ చేసి అబద్దాలతోని నమ్మించి మళ్ళా లబ్ధి పొందాలని చూస్తారు తప్ప ఏమాత్రం నిజం కాదు. మీకు దమ్ముంటే మీ ప్రభుత్వ సొమ్ముతో గట్టి చూపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ఇలాంటి చౌకబారు మాటలు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాట్లాడడం నిజంగా బాధాకరం అని చెప్పి మేము వ్యక్తం చేస్తా ఉన్నాం.